రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలతో పాటు దస్తావేజుల తయారీని కూడా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ దస్తావేజులేఖరులు పొట్టకొడుతోందని ప్రభుత్వం తక్షణమే ఈ విధానానికి సంబంధించిన 396 జీవోను రద్దు చేయాలని పీఠాపురం దస్తావేజులేఖరుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజులేఖరుల సంఘం సభ్యులు పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జీవోను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు అవసరాల రామారావు, సంఘం అధ్యక్షుడు యాదల పాపారావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి లవుడు గణేష్, గనిశెట్టి లావప్రసాద్, కేదార్శెట్టి మల్లేశ్వరరావు, బొజ్జ గంగాధరి, కాకరపర్తి భగవాన్, అవసరాల సత్యనారాయణమూర్తి, విప్పర్తి గోపాలకృష్ణ, పసుపురెడ్డి సత్యబాబు, యాదల హరిబాబు, గుండ్ర నారాయణ, బొజ్జ రామకృష్ణ, మాదేపల్లి రాంబాబు, ఇరుగుల త్రిమూర్తులు, బత్తిన ప్రవీణ్, తలారి సుబ్రహ్మణ్యం, పోలిశెట్టి ధనరాజ్, చెల్లార ఆకాష్, వనం శ్రీహరి, దామోదర అప్పల నరసింహనాయుడు, దాకే సత్యబాబు, బండి రామోజీ, బేతా సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అనగా 20వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ 11 రోజుల కాలంలో ఎటువంటి దస్తావేజులు రాయడం కానీ, రిజిస్ట్రేషన్ చేయించడం కానీ ఏమీ జరగవు. కావున ప్రభుత్వం వారు మా విన్నపం మన్నించి ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ జీవో వాళ్ళ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఈ ప్రైవేటు వ్యక్తులు అనుభవజ్ఞులు కాదు. మేము ఎంతో అనుభవంతో ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుని చేస్తున్న దస్తావేజులతో వాళ్ళు తయారు చేయడం, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఎన్నో లీగల్గా కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవోని వెంటనే ప్రభుత్వం వారు రద్దు చేయాలని కోరుతాం. ఈ రోజు నుండి మేము 31వ తారీఖు వరకు మొత్తం లేఖర్లందరం కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కనుక ఈ జీవో నెంబర్ 396 జీవో ప్రభుత్వం వారు ఇచ్చిన జీవో ప్రకారంగా ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము దాన్ని తిరస్కరించి అందరూ కూడా నిరసన తెలుపుతున్నాం. కావున ఈ జీవోని వెంటనే రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.